గుంటూరులో అంబటి కుటుంబాన్ని పరామర్శించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీపై జరుగుతున్న అక్రమ అరెస్టులు, కేసులపై ఆయన మండిపడ్డారు. అనంతరం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ పోరాటాలతో పుట్టిన పార్టీ వైసీపీ అని అన్నారు. అక్రమ అరెస్టులతో వైసీపీ కుటుంబాన్ని భయపెట్టవచ్చని అనుకోవటం వారి అమాయకత్వమని అన్నారు. అంబటి అనేది ఒక పేరు కాదు, రాజశేఖర్ రెడ్డి నుంచి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు ఒక సైనికుడని కొనియాడారు. అరెస్టుల్లో జైలులో ఉండి కూడా పార్టీని నడిపినటువంటి నాయకుడు మా నాయకుడు జగనన్న. అలా పోరాటాలతో పుట్టిన పార్టీలో అరెస్టులతోనూ కేసులతోనూ జైలుకు పంపితేనో భయపడతారనుకుంటే అంతకన్నా అమాయకత్వం లేదు. అందులో అంబటి రాంబాబు అన్న వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచి జగనన్న వరకు ఒక సైనికుడు, పోరాట స్ఫూర్తి కలిగిన వ్యక్తి, భయపడే తత్వం లేనటువంటి వ్యక్తి, నమ్ముకున్న నాయకత్వం కోసం, నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఎంత దాకైనా నిలబడే వ్యక్తి. అలాంటి వ్యక్తిని 36 కేసులు పెట్టినా, 360 కేసులు పెట్టినా ఇంకా మొండిగా రాటు తేలి వస్తాడే తప్ప ఈ కూటమి ప్రభుత్వం అనుకున్నట్టు భయపడి పేషెంట్ గా రాడు. ముందు ఈ ప్రభుత్వం గమనించాలి. పోరాటాలతో పుట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరిని అరెస్ట్ చేసినా ఒక కార్యకర్తగా ఉన్న వ్యక్తి ఒక సైనికుడే బయటకు వస్తాడే తప్ప పేషెంట్ గా బయటకు రాడు అని చెప్తున్నారు. ఒక కొత్త సంస్కృతిని తీసుకొచ్చారు. ఇండ్లపై దాడులు చేయడం, ఇండ్లను తగలబెట్టడం, వాహనాలను తగలబెట్టడం. ఈ సంస్కృతి ఎక్కడి వరకు వెళుతుందో కనీస పరిజ్ఞానం ఉన్న వ్యక్తికి అర్థమవుతుంది. ఆ రోజు చాలా మంది వచ్చారు, రాళ్ళు ఎత్తుకొచ్చారు, కర్రలు ఎత్తుకొచ్చారు, అగ్గి తీసుకుని అంటిస్తామన్నారు, అంటించారు. ఇవన్నీ కూడా చక్కగా వీడియోలో రికార్డ్ అయ్యారు. అందంగా ప్రతి ఒక్కరు కనబడుతున్నారు, చాలా చక్కగా కనబడుతున్నారు అందరూ. వాళ్ళకి సహకరిస్తున్నటువంటి పోలీసు అధికారులు ఇంకా